రాజకీయ వేధింపులు బెదిరింపుల కోసం తీసుకొచ్చిన హైడ్రా రేవంత్ పాలిట శాపంగా మారుతుందని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ కొనసాగుతున్న హైడ్రా అక్రమ కూల్చివేతలపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కాంగ్రెస్ నేతలు కట్టుకున్న ఫామ్ హౌస్లు కూడా కూల్చాలని డిమాండ్లు వస్తున్నాయి. కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలు ఎప్పుడు కూలుస్తారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అక్రమ కట్టడాలను కూల్చడానికి అంటూ తెరమీదికి హైడ్రా సంస్థ అసలు ఉద్దేశం ప్రతిపక్ష నాయకులను వేధించడానికి, రియల్ ఎస్టేట్ సంస్థలను బ్లాక్మెయిల్ చేయడానికి అని పలువురు అనుమానిస్తున్నారు. రేవంత్ సర్కార్ చర్యలు ఆ అనుమానం నిజం చేసేలా ఉన్నాయి. సంస్థ పెట్టిన నెలలోపే 2 ప్రతిపక్ష పార్టీలకు చెందిన భవంతుల మీద హైడ్రా చర్యలకు ఉపక్రమించింది. అదే సమయంలో సోషల్ మీడియాలో డజన్ల కొద్దీ కాంగ్రెస్ నాయకులు అక్రమంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కట్టుకున్న ఫార్మా హౌజ్ల వివరాలు బయటకు వచ్చాయి. మరి కాంగ్రెస్ నాయకుల అక్రమ భవంతులు ఎప్పుడు కూలుస్తారు అంటూ సోషల్ మీడియా వేదికగా జనం ప్రశ్నించడంతో రేవంత్ సర్కార్ ఉలిక్కి పడుతోంది. రేవంత్ చేసిన కోతి పని చివరికి తమ కిందికే నీళ్లు తెచ్చింది అని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. రేవంత్ పిచ్చి పనుల వల్ల కాంగ్రెస్ సర్కార్ చెడ్డ పేరు వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలంతా హైకమాండ్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. విపక్ష నేతలపై కక్ష సాధింపు కోసం తెచ్చిన హైడ్రా ఇప్పుడు రేవంత్ పాలిట భస్మాసుర హస్తం కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో తన పేరుతో ఎలాంటి ఫామ్ హౌస్ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. స్నేహితుడి ఫామ్ హౌస్ లీజుకు మాత్రమే తీసుకున్నానని స్పష్టం చేశారు. ఒకవేళ ఆ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే తానే కూలగొట్టిస్తానని అన్నారు. నిజానికి కాంగ్రెస్ బడా నేతలు, మంత్రులు పొంగులేటి, మహేందర్ రెడ్డి, మధు యాష్కీలకే ఎఫ్టీఎల్లో ఫామ్ హౌస్లు ఉన్నాయని ఆధారాలు చూపించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫామ్ హౌస్ ఎక్కడుందో కూడా చూపిస్తా, హైడ్రా అధికారులను తీసుకుని పోదామని సవాల్ విసిరారు. పొంగులేటి తమ్ముడు కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నారు. వివేక్ ఫామ్ హౌస్ ను ఎఫ్టీఎల్ పరిధిలో ఎలా కట్టారని ప్రశ్నించారు. మంత్రుల ఫామ్ హౌస్లతోనే కూల్చివేతలు ప్రారంభించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం. నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గరుండి తీసుకొని పోతా. నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూములు పెట్టి మరీ తీసినారు. గూగుల్ ఎర్త్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా? రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత ఇంకెవరున్నారబ్బా సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతాను మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా. రేవంత్ పాలిట హైడ్రా భస్మాసుర హస్తం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అక్రమ కట్టడాలను కూల్చడానికి తెర మీదకి వచ్చిన హైడ్రా ప్రతిపక్ష నేతలు, రియల్టర్లను బ్లాక్మెయిల్ చేయడానికే పనిచేస్తున్నట్లు స్పష్టమవుతుంది. అయితే కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలను కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా అనే సవాళ్లు వెల్లువెత్తుతున్నాయి.